రెండో దొంగ ఏమంటున్నాడు? వాడిని కల్పిస్తున్నాడు. గద్దించి మనము ఈ శిక్ష పొందుతున్నామంటే ఇది మనకు న్యాయమే, ఇది మనకు న్యాయమే. మనం చేసినటువంటి ఘోరాలను బట్టి, మనం చేసిన పాపాలను బట్టి మనకి ఈ శిక్ష సమంజసమే. కానీ ఈయన ఏ నేరం చేశాడు? ఈయన ఏ నేరము చేయలేదు. ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన గొప్ప రక్షకుడు. ఈ అన్యాయంగా ఈ ప్రజలు సిలువ వేస్తున్నారని అంటూ ప్రభు వైపు ఏమన్నాడు? అయ్యా, నీవు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు, యేసు నీవు ఈ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోమని ఎవరంటారు? అయ్యా, ఎవరంటారు జ్ఞాపకం చేసుకొని? గర్విష్ఠులు అంటారా? ఒకసారి జ్ఞాపకం చేసుకో అంటారా? అయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఎవరంటారు? దీనులు అంటారు. గర్విష్ఠుడు అంటాడా? గర్వంగా ఉన్నవాడు అంటాడా? అన్నాడు. దీనుడు, ఎవరైతే తగ్గించుకుంటారో, దీన మనసు వెళ్ళినటువంటి వారయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నా బిడ్డకు ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా అని ఎవరికైతే దీన మనసు ఉంటుందో వాళ్ళు అంటారు, రిక్వెస్ట్ చేస్తారు. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోమని ఆ మాట ఎవరికి వస్తుందంటే తగ్గించుకునే వాళ్ళకి వస్తున్నది ఆ మాట. చూడు, ఈయన ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఈ కుడివైపున దొంగ ప్రభు చూసి అంటున్నాడు. ఎంత మనము ఈ యొక్క ఈ పరిశుద్ధ దినాన మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే దీన మనస్సు. ఏ మనస్సు అమ్మా? దీన మనస్సు. దీన మనస్సు అంటే ఏంటి? తగ్గించుకోవడం. దీన మనస్సు అంటే ఏంటి? తగ్గించుకోవడం. దేవుని యొక్క వాక్యం అని చదివిస్తున్నది, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై భయపడి నా మాటని బడుచుంటాడో వారిని నేను దృష్టిస్తున్నాను. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు ఆ దీన మనసు ఉందా? మనం తగ్గించుకుంటున్నామా? మన కుటుంబీకులు మనం రప్పిస్తున్నామా? సన్నిధికి తీసుకొస్తున్నామా? ఏది ఆ దీన మనసు? ఏది ఆ దీన హృదయం? ఏది ఆ తగ్గింపేది? దీన మనసుని ప్రభు కోరుకుంటున్నాడు. వినయం గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేను నివాసము చేస్తున్నాను అన్నాడు ప్రభు. దీన మనసు మనకు కావాలి. ఎలాంటి మనసుమా? దీన మనసు. దీన మనసు అంటే తగ్గించుకున్న స్వభావం. దేవుడు తగ్గించుకోలేదా? ప్రభు తగ్గించుకోలేదా? ఆయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభు, జీవుల దేవుడు ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ జన్మించాడు? ఎక్కడ జన్మించాడు ప్రభు? పశువుల పాలలో జన్మించాడు. దేని మీద ఇశ్రాయేలు పట్టణంకి వచ్చేటప్పుడు దేని మీద ఆయన స్వారీ చేస్తూ వచ్చాడు? గాడిద మీద. చూడు ఎంతగా తగ్గించుకున్నాడు ప్రభు. దేవుడే దాసుని స్వరూపం ధరించుకున్నాడు, శిష్యుల పాదాలు కడిగాడు. చూడండి, మాలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని శిష్యులందరూ వాదించుకుంటున్నారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? మీలో ఎవడైనా గొప్పవాడు ఎన్నుకున్నట్లయితే ఎలాగా తను తాను ఉపేక్షించుకొని తన దినదినము తన సిలువకు నన్ను వెంబడించాలన్నాడు. తన సహోదరుని ఈ విధంగా పరిచర్య చేయాలన్నాడు. సిలువను మోయాలట, సిలువను మోయాలి. మనం గొప్పవాడు ఎన్నుకున్నట్లయితే ప్రభువే శిష్యుల పాదాలు కడిగారు. మీరు ఒకరి పాదాలు కడగాలని చెప్పేసి అన్నాడు. చూడండి, కాబట్టి దీనుల యొక్క ఆయన కృప అనుగ్రహిస్తాడు. దీనులకు తన కృప ఇస్తాడు, దీనుల యొక్క నివాసం చేస్తాడు. కాబట్టి ఇక్కడ మనము ఏం చూస్తున్నామంటే మనము దీన మనసు గురించి నేర్చుకుంటున్నాం. ఎలాంటి మనసు చెప్పండి అందరూ? దీన మనసు. ఏ మనసు అమ్మా? దీన మనసు. ఏసే మనసు ఎలాంటిది? గర్వమా? దీన మనసు ఎలాంటి మనసు? ప్రభుది దీన మనసు. క్రీస్తు మనసు దీన మనసు. ఆయన ఎవరైనా దయ చూపిస్తారంటే దీనుడు ఎట్లా దయ చూపిస్తూ ఉంటాడు. చూడండి, ఆ యొక్క ఆ కల్వరి కొండ పైన సిలువేసినప్పుడు ప్రభుని ఆయనతో పాటు ఇద్దరు దొంగలు సిలువేస్తే ఈయన కుడివైపు దొంగ, ప్రభువా యేసు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. జ్ఞాపకం చేసుకోమని ఎవరంటారు? తగ్గించుకునేవాళ్ళు అంటారు. మనం అలాగ ప్రార్థన చేస్తున్నామా? ఆయన సన్నిధిలో మనం మొరపెడుతున్నామా? అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని మనం కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి రాజైన హిజ్కియా
ఆయనకి ఒక మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆయన కొద్ది రోజుల్లో చనిపోతాడు. ఒక మరణకరమైన వ్యాధి, క్యాన్సర్ లాంటి వ్యాధి. క్యాన్సర్, చనిపోతారు కదా, నీకు అవకాశం లేదు, కొద్ది రోజుల్లో చనిపోతాడనగా దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు ఆ రాజు గారి దగ్గరికి. నువ్వు వెళ్ళి నీ ఇల్లు చక్కబెట్టుకో, నిన్ను నీవు సరి చేసుకో అని ఒక ప్రవక్తని ఆ రాజు గారి దగ్గర పంపించాడు. ప్రవక్త వచ్చాడు, రాజులాగా మంచం మీద పడుకుని ఉన్నాడు. దేవుడి బిడ్డ వచ్చి హిజ్కియా, నువ్వు కొద్ది రోజుల్లో చనిపోబోతున్నావు, నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నీ జీవితాన్ని సరి చేసుకో అని హెచ్చరిక జారీ చేశాడు. అప్పుడు ఈయన భయపడి ఏడుస్తున్నాడు. ఎందుకు? నువ్వు కొద్ది రోజుల్లో చనిపోతావు, కొద్ది రోజుల్లో నువ్వు బతుకుతావు అని ఎప్పుడైతే చెప్పాడో చెప్పి వెళ్ళిపోయాడు. ఆ గేట్ అంత దూరం వెళ్ళిపోయాడు. దేవుని సేవకులు, దేవుని ప్రవక్త వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడు? ఆ హిజ్కియా అనే రాజు గోడ వైపు తిరిగాడు. దేవుడి వైపు తిరిగి కన్నీళ్లతో మొరపెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. భయంకరంగా చాలా దుఃఖిస్తూ ఏడుస్తున్నాడు. ఏడుస్తూ, ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ కొరకు నేను ఎలాంటి కార్యాలు చేశాను, ప్రభువా నీ నామం కొరకు నేను ఎలాంటి కార్యాలు చేశాను, ఒకసారి జ్ఞాపకం చేసుకో అని ఆ రోగంలో ఉన్నటువంటి ఆ హిజ్కియా రాజు ఏడుస్తున్నాడు. దేవునికి కన్నీటితో మొరపెడుతున్నాడు. ఏమంటున్నాడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. తగ్గించుకున్నాడు. దీన మనసు, విరిగినలిగిన హృదయం, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబంలో బిడ్డలందరూ రారా? నీ భర్త, నీ పిల్లలు అందరూ రారా? మందిరానికి వస్తారు, దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలోచిస్తాడు. ఆ యొక్క దేవుని ప్రవక్త అంత దూరం వెళ్ళిపోయాడు. గేట్ అంత దూరంలో వెళ్ళిపోగానే మరలా దేవుడు ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. నువ్వు మరలా ఆ హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళు. ఏంటి ప్రభువా, ఇప్పుడేగా వెళ్ళి చెప్పాను, మీరు చెప్పమన్న మాట నేను చెప్పాను కదా, కొద్ది రోజుల్లో నువ్వు చనిపోతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో చెప్పాను కదా ప్రభువా అంటే, మరలా నువ్వు వెళ్ళి 15 సంవత్సరాల ఆయుష్ ఆలపిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా కుమారుడు కన్నీటితో నాకు మొరపెడుతున్నాడు, నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని అని దేవుని వాక్యం అన్నాడు. చూడండి, మనం కన్నీటితో ప్రార్థన చేస్తున్నామా? కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ కోసం, నీ బిడ్డల కోసం, సంఘ క్షేమం కోసం ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన విని మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలము? 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. మనం కూడా ఆశిస్తాం కదా, అయ్యా నా కుమారు వివాహం చూడాలి, కుమార్తెల వివాహం చూడాలి, మళ్ళీ మనవరాలను చూడాలి, మనవడిని చూడాలని ఆశిస్తుంది కదా. నువ్వు చచ్చిపోతావు తొందరగా, ఇక నీకు ఆయుష్కాలం నేను తీసుకుంటున్నానంటే మనకు కొన్ని కోరికలు ఉంటాయి. నా కుమారుడు పెళ్లి చూడాలి ప్రభు అంట కదా. కాబట్టి అలానే ఎప్పుడైతే కన్నీటితో రాజుగారు ప్రార్థన చేశాడో దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. చూడండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏమన్నాడు? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. చూడు, ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన కన్నీరు చూశాడు. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ కలిగించాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు. రేపో మాపో చనిపోతామన్నటువంటి ఈ రాజు గారికి 15 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు పొడిగించాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనము ఆ జ్ఞాపకం చేసుకునేటువంటి దాంట్లో మనకి ఏమంటుంది? దీన మనసు ఉంటుంది. ఏ మనసు అమ్మా? దీన మనసు, తగ్గించుకునేటువంటి మనసు ఉంటుంది. మనం అలా తగ్గించుకుంటున్నాం ఆయన సన్నిధిలో. ఎందుకు తగ్గించుకోకూడదు? ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి.